పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు జెండా మోసుడే మిగిలింది. గదే చెప్తాను నేను. ఏంటంటే ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా అధికారం వచ్చినా మళ్ళీ అధికారం పోయినా కూడా ఇప్పటికి కూడా ఎవరు పోలేదు. పార్టీని పట్టుకొని ఉన్నారు చాలా మంది. పోయిన వాళ్ళందరూ కూడా అవకాశవాదులే. వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే, వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే వేండ్రు. మరి అట్లాంటి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పటికి కూడా పార్టీని పట్టుకొనే ఉన్నారు చాలా మంది కూడా. మాకేం భయం లేదు. వాళ్ళు మమ్మల్ని బిజినెస్ పరంగా కానివ్వండి, పొలిటికల్ పరంగా కానివ్వండి, ఎన్ని దెబ్బలు తీసినా కూడా మాకు బీఆర్ఎస్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం, మేము గిట్టనే ఉంటామని చెప్పి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను నేను. ఎందుకంటే బీఆర్ఎస్ పైన కానివ్వండి, కేసీఆర్ గారి పైన కానివ్వండి, కేటీఆర్ గారి పైన కానివ్వండి, ఎవరిపైన కూడా వాళ్ళని గట్టిగా అడిగే హక్కు మాకున్నది, 100% మాకున్నది. కాబట్టి ఈరోజు పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు అందరు కలిసి. పార్టీ ఎక్కడ ఆగమవుతుంది అన్న దానితోనే ఈరోజు కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమకారులు అందరూ ఉన్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ అప్పుడు కూడా అధికారం ఎక్కడ పోతుందేమో అని సీటు కూడా మార్చానని చెప్పి కూడా చెప్పింది నేటి రాత్రి.